ఒకసారి కాల్ చేద్దాం. హలో మురళి, నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చాను రా. ఇక్కడ ఆఫీస్ ఏం లేదురా. ఉల్లిపాయ బస్తాలు, గోడౌన్లు ఇవన్నీ కనపడుతున్నాయి ఇక్కడ. ఆహా, అయితే నువ్వు కరెక్ట్ ప్లేస్కే వెళ్ళావు అయితే. అవునా? అక్కడ మల్లేష్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన కలు. ఏం పేరు? మల్లేష్. మల్లేష్ మల్లేషా? సరే, ఇక్కడ ఎవరినైనా అడిగి చూద్దాం. ఇటు వెళ్దాం. అన్న, ఇక్కడ మల్లేష్ గారు అంటే ఎవరు? నేనే. ఏ మురళి పంపించాడన్న. ఇక్కడ ఏదో జాబ్ ఉందంట కదా. ఓ నువ్వేనా? ఈరోజు జాయిన్ అయిపోతావా? జాయిన్ అయిపోతానన్నా. ఇంతకీ ఏ జాబ్ అన్నా? మురళి చెప్పలేదా ఏం జాబు? చెప్పలేదన్నా. అలా నిలబెడతా అవ్వదు. కొత్త కదన్నా, వస్తున్నా. అంకమ్మ, ఈ మాజీ జాబు ఈబు అని పెద్ద పెద్ద పదాలు ఈ మొరలేగి నా కొడుకు. వీడికి తన్నాలే. 500 రూపాయలకు రూపాయి ఎక్కువ ఇవ్వలే. శశి, హలో శశి, ఇప్పుడే జాబ్ నుంచి బయటకు వచ్చాను. అవునా? అయితే వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకురావా? హైదరాబాద్లో బిర్యానీ చాలా ఫేమస్ అంట. తిందాం. సరే, తప్పకుండా. ఇటు వెళ్దాం, అటు వెళ్దాం. ఇటు వెళ్దాంలే. ఓడి అమ్మ, 500 300 బిర్యానీకి అయిపోయింది. ఉల్లిపాయ స్మెల్ ఎక్కువ అయిపోయింది. చాలా బాగుంది. హైదరాబాద్లో ఏమేమి ఫేమస్ ఉన్నాయో అన్నీ మనం తినేద్దాం. మనం లేచిపోయి వచ్చాక మనం హ్యాపీగా ఉన్నామని ముందు మనకి తెలియాలి. అప్పుడే మనల్ని చూసి లేచిపోయిన వాళ్ళందరూ తెలుసుకుంటారు. సరే. మా అన్నయ్య ఎక్కడ చూస్తాడేమో అని భయపడి ఆగిపోయాను, కానీ లేదంటే ఇవన్నీ ఈ పాటికి స్టేటస్లో పెట్టేసేదాన్ని. అన్నా ఆ పాల్ మసాలా ఒకటి. ఏమైంది? మొబైల్ కనిపించట్లేదా? ఇక్కడ అంతే, మొబైల్స్ పోతాయి. మనమే జాగ్రత్తగా ఉండాలి. అది పోయినా పర్లేదు, ఇది ఒక్కటి ఉంటే చాలు వాళ్ళని నరకడానికి. డ్రెస్ చాలా బాగుంది కదా. నేను చెప్పానా అమీర్పేటలో బట్టలు చాలా బాగుంటాయని? 400. రేటు కూడా బాగానే ఉంది. చూడు ఎన్ని డిజైన్లు ఉన్నాయో. ఉంటుందిలే. రోజుకి నా సంపాదన 500. అందులో తిండికి గుడ్డ ముక్కలకే అయిపోతే, ఇలా అయితే నెలకి రెంట్ ఎలా కడతాను, మిగిలిన ఖర్చులు ఎలా చేస్తాను? నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు కూడా జాబ్ చేస్తే. ఏం జాబ్? శశి, ఫస్ట్ డే జాబ్ అయిపోయిందా? సరే, మీ అమ్మకి మీ నాన్నకి ఫోన్ చేసి జాబ్కి వెళ్ళొచ్చాను, అంతా మంచిగా ఉందని ఫోన్ చేసి చెప్పు. ఇప్పుడా? ఇప్పుడే.